ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో విద్యార్థులు ఏ అంశాలను చదివితే ఎక్కువగా స్కోరు సాధిస్తారు అనే విషయం ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తాం. ఇందులో అగ్రభాగాన కరెంట్ అఫైర్స్ అనే అంశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఎస్జిటికి 8 మార్కులు ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ అయితే మాత్రము 10 మార్కులకు ఉంటుంది. మరి ఏ అంశాలని మనం ఎక్కువగా ప్రిపేర్ అయితే కరెంట్ అఫైర్స్లో స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందంటే, ఇప్పటివరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ మనం పరిశీలించిన తర్వాత ఏ అంశాలను మనం ప్రిపేర్ చేస్తే, ఏ అంశాలను మనం బాగా అవగాహన చేస్తే అందులో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయం మనం డిస్కషన్ చేస్తూ ఉన్నాం. అత్యధికంగా అవార్డులో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెంబర్ 2 క్రీడల్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటుంది. తర్వాత సదస్సులు లేదా సమావేశాలు, ఇందులో కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కూటములు, గ్రూప్స్ అంటే G7 కూటమి కానీ, G20 కూటమి కానీ, బ్రిమ్స్టెక్ సమావేశాలు కానీ, సార్క్ సమావేశాలు కానీ, నాటో సమావేశాలు కానీ, ఇలా కూటములకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఇండెక్స్లో కూడా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్, అదేవిధంగా డిఫెన్స్ ఇండెక్స్ అంటే భద్రత విషయంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది, భద్రత విషయంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అనే విషయం అడగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా థీమ్స్, ఈ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాలు ఏ ఇతివృత్తంతో నిర్వహించారు అని అడుగుతారు. జాతీయ యోజన కార్యక్రమాలు ఏ ఇతివృత్తంతో నిర్వహిస్తారో అని అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా థీమ్స్ అనేటటువంటి విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా బుక్స్, ఇంపార్టెంట్ బుక్స్, ఇటీవల ఎన్వి రమణ గారు రాసినటువంటి బుక్స్ అయితేనేమి, అదేవిధంగా ఈ స్వామి పరమానంద రాసినటువంటి బుక్స్ అయితేనేమి, అదేవిధంగా జ్ఞానేంద్ర సరస్వతి రాసినటువంటి బుక్స్ అయితేనేమి, ప్రముఖులు రాసినటువంటి బుక్స్ గురించి అడగడానికి అవకాశాలు ఉంటుంది. పుస్తకం అడుగుతాడు, ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇంపార్టెంట్ ప్లేసెస్, పహల్గామా ఉగ్రదాడి ఏ రాష్ట్రంలో జరిగింది అని అడుగుతారు. పహల్గామా ఉగ్రదాడి ఏ రోజు జరిగింది అని అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఇంపార్టెంట్ పర్సన్స్, ఇటీవల యుఎన్ఓ సెక్రటరీ జనరల్ 2వసారి నియమితులు కావడం జరిగింది, ఆయన ఎవరు అని అడుగుతారు. అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు అని అడుగుతారు, డైరెక్టర్ జనరల్ ఎవరు అని అడుగుతారు. కాబట్టి ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి కూడా మనం అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, ముఖ్యమైన పండుగలు, ఆంధ్ర రాష్ట్ర పండుగగా ఎవరి శత జయంతిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అని అడుగుతారు. కాబట్టి సత్యసాయి 100 years శత జయంతి సందర్భంగా రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రైట్. స్పేస్, అంతరిక్ష వ్యవస్థ, ఈ అంతరిక్ష వ్యవస్థలో కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా భారత్తో ముడిపడి ఉన్నటువంటి అంతరిక్ష వ్యవస్థను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవల సునీత విలియమ్స్ అంతరిక్షం నుండి భారత్కి రావడం జరిగింది. ఆమె అంతరిక్షం నుండి భూమిపైకి వచ్చినటువంటి శుభ సందర్భంగా, ఈ భూమిపైకి వచ్చినటువంటి సందర్భం చాలా క్రిటికల్ పొజిషన్లో భూమిపైకి రావడం జరిగింది ఆమె. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్, అంతరిక్షానం చేసేటటువంటి భారతీయులని కూడా నరేంద్ర మోడీ 4 ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ 4 మెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా స్పేస్ సెంటర్, అంతరిక్ష ప్రయోగశాలని 2035 నాటికి ఏర్పాటు చేస్తామని కూడా భారత ఇస్రో చైర్మన్ కూడా ప్రకటించడం జరిగింది. ఇలాంటి అంతరిక్ష వ్యవస్థల గురించి డిస్కషన్ చేద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందో అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్, వరల్డ్ ఫిషరీస్ డేస్ ఎప్పుడు నిర్వహిస్తారు అని అడుగుతారు. యుఎన్ఓ డే ఎప్పుడు నిర్వహిస్తారు అని అడుగుతారు. నేషనల్ యూత్ డే ఎప్పుడు నిర్వహిస్తారు అని అడుగుతారు. ఈ విధంగా ఇంపార్టెంట్ డేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ హత్యా దివస్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఏ రోజు నిర్వహిస్తారు అని అడుగుతారు. కాబట్టి ఇంపార్టెంట్ డేస్లో కూడా ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. అదేవిధంగా స్కీమ్స్, పథకాలు, మత్స్య సేవా పథకం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ప్రారంభించింది అని అడుగుతారు. ఎక్కడ ప్రారంభించింది అని కూడా అడుగుతారు. ఓకేనా. బొడగట్ల విలేజ్, శ్రీకాకుళం జిల్లా బొడగట్ల విలేజ్లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా విజిటర్స్, భారతదేశానికి వచ్చినటువంటి విదేశీ ప్రముఖులు కావచ్చు, భారతదేశం నుండి విదేశాలకు వెళ్ళినటువంటి భారతీయ ప్రముఖులు కావచ్చు, ఏ దేశంలో పర్యటించారు,
ఆ దేశం యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకోసం పర్యటించారనే విషయం మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆపరేషన్స్, ఇటీవల మనం చూసాం పహల్గాం ఉగ్రదాడి ఏప్రిల్ 22 తర్వాత ఆ పహల్గాం ఉగ్రదాడిలో పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను అంతం చేయడం కోసం భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధు గాను, అదేవిధంగా ఆపరేషన్ సింధు 2 గాను, అదేవిధంగా పాకిస్తాన్ కూడా ఒక ఆపరేషన్ చేపట్టడం జరిగింది, బనియన్ ఉల్ ముల్క్ అనేటటువంటి ఆపరేషన్ కూడా. అదేవిధంగా భారతదేశంలో నక్సలిజాన్ని అంతం చేయడం కోసము భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్స్ ఏదంటే ఆపరేషన్ కగార్ అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కమిటీల్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అదేవిధంగా ఈ ఇటీవల తొక్కిసలాట జరిగినటువంటి అప్పన్న సన్నిధిలో తొక్కిసలాట జరిగినటువంటి ఆ ఉదంతాన్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వక్ఫ్ బిల్లు ఆమోదం కోసం స్టడీ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, జగదాంబికాపాల్ కమిటీ. అదేవిధంగా ఇటీవల మహాకుంభమేళ ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది ప్రయాగరాజ్ కేంద్రంలో. అక్కడ ఆ తొక్కిసలాట పైన అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి కమిటీలు రీసెంట్గా ఉన్నటువంటి కమిటీల్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. అదేవిధంగా ఎక్సర్సైజ్ విన్యాసాలు, ఈ విన్యాసాలు చూసినట్టయితే ఈ ఆర్మీ విన్యాసాలు ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు ఉంటాయి, నేవీ విన్యాసాలు ఉంటాయి. ఈ విన్యాసాల్లో మనం ప్రధానంగా గుర్తించాల్సినటువంటి విన్యాసాలు ఏంటంటే విన్యాసం పేరు ఏంటి, విన్యాసం ఎక్కడ జరిగింది, 2025లో ఈ విన్యాసం జరగడం ఎన్నవసారి, ఈ విన్యాసం ఎందుకోసం నిర్వహిస్తున్నారు, ఈ విన్యాసం బైలేటరల్ విన్యాసమా, డొమెస్టిక్ విన్యాసమా, మల్టీలేటరల్ విన్యాసమా. అంటే భారత్తో కలిసి వేరే దేశం నిర్వహిస్తే బైలేటరల్ అంటారు, కేవలం భారతదేశం మాత్రమే నిర్వహిస్తే